హైదరాబాద్లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చాత్రోంగి గూంజ్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్, తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆరోపించిన నాయకులు విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం దేశవ్యాప్తంగా చాత్రోంగి గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత రోజు మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, ఈ రోజు ఎందుకు ఏదైతే అమ్మాయిలు ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ లో ఎక్కువ డ్రాప్ అవుతారు, మీకు ఏవే సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు, కొన్ని ఏదైతే మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు. ఆ రకంగా సెవెరల్ ఇష్యూస్ పైన పేపర్ లీకేజ్ కారణమా, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమేమి రిఫార్మ్స్ చేయాలని అనేకమైన క్వశ్చన్స్ ఆ వాట్సాప్ గ్రూప్లలో మీకు వస్తాయి. మీ ఒపీనియన్ దాంట్లో ఏదైతే తెలియజేస్తే అవన్నీ ఇష్యూస్ ని కూడా ఈ 40 days కార్యక్రమం తర్వాత రాహుల్ గాంధీ గారు మీ ఒపీనియన్ అన్నిటినీ సేకరించి మేజర్ స్టూడెంట్స్ ఏమి కోరుకుంటుండ్రు, ఏమి కావాలనుకుంటున్నారు, రాష్ట్ర పరిధిలో ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్ర పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుంది. కేంద్ర పరిధిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఆగస్టు 9th రోజు రాహుల్ గాంధీ గారు చెలో పార్లమెంట్ అని చెప్పి 1,00,000 మంది స్టూడెంట్స్ తోటి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారు పార్లమెంట్ లో ఈ సమస్యలన్నింటినీ కూడా మీ డేటా చూపించి ఫలానా హైదరాబాద్ లో ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ కి ఈ సమస్య ఉంది, వాళ్ళు ఇది కావాలనుకుంటారు అని యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వారు మన తరఫున కొట్లాడే ఒక అవకాశం ఉంటుంది. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీకోసము తీసుకున్న ఒక కార్యక్రమం. మీరందరూ కూడా ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చేతుల పైకి లేపండి. బైపీసీ స్టూడెంట్స్ రేపు పొద్దున నీట్ ఎగ్జామ్ ఇప్పటి వరకు చేతుల కింద చెప్పేసి. ఎంపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ పేపర్ లీక్ అయినా, నీట్ పేపర్ లీక్ అయినా సమస్య ఎట్లుంటుందో మీకు తెలుసు, కిందకి దింపేసేయండి. అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ చాత్రోంగి గూంజ్ క్యాంపెయిన్ లో భాగస్వాములై రేపు పొద్దున ఇటువంటి వ్యవస్థ ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటి వరకు 120 పేపర్లు లీక్ చేసింది గత 12 సంవత్సరాలలో. గత 12 సంవత్సరాలలో 120 పేపర్లు, అందులో నీట్ 3 సార్లు ఉంది, యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ ఉంది, ఇతర అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఉన్నాయి. సో ఈ వ్యవస్థ మారాలంటే 3 క్రియాశీలక డిమాండ్లు. ఒకటి, కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. రెండోది, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బ్యాన్ చేయాలి. దానితో పాటు ఏదైతే కేంద్ర పరిధిలో ఉన్న క్యాలెండర్ ని ప్రకటించాలని ఒక 3 డిమాండ్లతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ చాత్రోంగి గూంజ్ క్యాంపెయిన్ లో, అంటే విద్యార్థి యొక్క గొంతుగా ఏదైతే వాయిస్ గా తీసుకునే ఒక క్యాంపెయిన్ లో మీరందరూ కూడా భాగస్వాములై ఈ క్యాంపెయిన్ ని సక్సెస్ఫుల్ గా చేస్తే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటది. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.